నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పి ఊపిరి పోసుకున్న నా తెలంగాణలో నీళ్ళు ఏడవా, నిధులు ఏమైపోయా, నియామకాలు సంకనాకిపోయా అని మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా ప్రభుత్వాలను నిలదీసి మాట్లాడుతున్నా, రాజకీయ నాయకులను నిలదీసి మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నానంటే మీకు పైసలుంటే సౌత్ కొరియా పోవుడు కాదు, నీకు పైసలుంటే ప్రజాధనాన్ని వృధా చేయొద్దు అని ఉంటే జపాన్కి ఓ, టోక్యోకో, లేకపోతే ప్రజలల్లా మాసుంటోళ్ళని ట్రైనింగ్ పంపు, మాసుంటోళ్ళకి ట్రైనింగ్ పంపు, ఒక బడ్జెట్ అలొకేషన్ చేసి చూపెట్టు. మీకు చూపిస్తాం పరిపాలన అంటే ఏందో. ప్రజా పరిపాలన దర్బారు పెడితే కాదాడ. గిరీష్ ఏం మాట్లాడుతున్నావు అనంటే మీకు జపాన్లో వరదలు రావు, డ్రైనేజ్ సిటీ అని అంటారు. ఇగో ఇంత పెద్ద టనళ్ళు కనబడతాయి మీకు. ఇదేదో హాలీవుడ్ సినిమాలలో ఈజిప్షియన్ మూవీ కాదు అది. ఇంత పెద్ద టనళ్ళు కనబడతాయి. కొన్ని వందల నీళ్ళు, 100 లీటర్ల నీళ్ళు, 1000 లీటర్ల నీళ్ళు, లక్షల లీటర్ల నీళ్ళు నిల్వ చేసే టనళ్ళు కనబడతాయి. ఈ టనళ్ళను అప్పుడప్పుడు సందర్శించుకోనికే కూడా వస్తారు. ఇగో ఇంత పెద్ద టనళ్ళు ఉంటాయి. ఇది ఏంది అని అంటే ఈ టనళ్ళు నీకు ఎల్లప్పుడూ డ్రింకింగ్ వాటర్ని ఎప్పుడు ఇస్తాయి.